రైతు బంధు దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలో వ్యవసాయ భూములపై శాటిలైట్ సర్వే చేయబోతోంది. ఆ తర్వాత రెవెన్యూ, వ్యవసాయ అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్ సైతం నిర్వహిస్తారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతు బంధు చెల్లింపుల్లో వ్యవసాయేతర భూములకు కోత విధించబోతున్నారు. ప్రస్తుతం 1.51 లక్షల ఎకరాలకు రైతు బంధు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములున్నట్టుగా గుర్తించారు అధికారులు. గ్రామాలు, నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వెంచర్ భూములకు సైతం రైతు బంధు క్లెయిమ్ చేయిస్తున్నట్టుగా గుర్తించారు. సమగ్ర శాటిలైట్ ఫిజికల్ సర్వే పూర్తయితే 10 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములు తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో ఒక సీజన్ కి 500 కోట్లు, ఏటా 1000 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైతు బంధు దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలో వ్యవసాయ భూములపై శాటిలైట్ సర్వే చేయించబోతోంది. ఆ తర్వాత రెవెన్యూ, వ్యవసాయ అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్ సైతం నిర్వహిస్తారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతు బంధు చెల్లింపుల్లో వ్యవసాయేతర భూములకు కోత విధించబోతున్నారు. ప్రస్తుతం 1.51 లక్షల ఎకరాలకు రైతు బంధు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములున్నట్టుగా గుర్తించారు. గ్రామాలు, నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వెంచర్ భూములకు సైతం రైతు బంధు క్లెయిమ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. సమగ్ర శాటిలైట్ ఫిజికల్ సర్వే గనక పూర్తయితే 10 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములు తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో ఒక సీజన్ కి 500 కోట్లు, ఏటా 1000 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. వ్యవసాయేతర భూములకు సైతం రైతు బంధుని ఇప్పటివరకు చెల్లిస్తూ వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఇక నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వాసు? మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే దుర్వినియోగం పైన కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే గత కొంతకాలంగా లేనటువంటి భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినటువంటి భూములకు, మరొక బంజరు భూములకు, ఎక్కడ కూడా ఎలాంటి పంట లేనటువంటి భూములకు రైతు బంధు అనేది కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి 100 కోట్ల రూపాయల నష్టాన్ని చేకూరుస్తున్న విషయానికి సంబంధించి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించింది. దాదాపు ఇటీవల కాలంలో జరిపినటువంటి ఫిజికల్ సర్వేలు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు చేసినటువంటి ఫిజికల్ సర్వేలో దాదాపు 3 లక్షల ఎకరాలకు ఏదైతే బంజరు భూములకు రైతు భరోసా క్లెయిమ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి వచ్చే ఖరీఫ్ నాటికి భూ శాటిలైట్ సర్వే చేసినట్టయితే ఖచ్చితంగా అసలు ఎన్ని భూములు ఒరిజినల్గా పంట పండిస్తూ ఉన్నారు, అసలు పంటే పండించని భూములు ఎన్ని ఉన్నాయి, మరోపక్క గ్రామాల్లో, నగర శివార్లో ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా భూములు మారాయి, ఎందుకంటే వాటిని ఎక్కడ కూడా కన్వర్షన్ చేయకుండా కేవలం ప్లాట్లుగా అమ్మేసినటువంటి నేపథ్యానికి అక్రమ లేఅవుట్లకు సంబంధించి వాటన్నిటి కూడా ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పాస్బుక్ల ద్వారా ఇప్పటికీ రైతు బంధు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల రైతు బంధు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తున్న నేపథ్యం. ఇక గత ప్రభుత్వ హయాంలో కూడా కేవలం రైతు బంధు కోసమే లేనటువంటి భూములకు పాస్ పుస్తకాలు వాటిని క్రియేట్ చేసి కూడా రైతు బంధు క్లెయిమ్ చేసిన నేపథ్యాన్ని కూడా గతంలో గుర్తించారు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం 1,51,00,000 ఎకరాలకు రైతు బంధు అందిస్తూ ఉంటే దాంట్లో దాదాపు 3 లక్షల ఎకరాలు అక్రమ భూములు తేలాయి. ఇక పూర్తి స్థాయిలో గ్రామాల్లో, నగర శివార్లో ఉన్నటువంటి భూములతో పాటు ఇతర చెరువు శకం భూములతో పాటు, అటవీ భూములతో పాటు, ఎక్కడైతే అక్రమ లేఅవుట్లు ఉన్నటువంటి భూములతో పాటు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి లేనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమగ్ర ఏదైతే శాటిలైట్ సర్వే చేసినట్టయితే ఖచ్చితంగా 10 లక్షల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఏదైతే ఈ యొక్క రైతు బంధు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా కట్టడి చేసినట్టయితే ఒక్క పంట సీజన్కు సంబంధించి కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా జరిగే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఒక ఏడాదికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని వేరొక పథకానికి వినియోగించడానికి అవకాశం, ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు ప్రతి పంట సీజన్ కూడా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న నేపథ్యంలో దాంట్లో 1000 కోట్ల మేరకు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క రైతుకు
అంటే ఎవరైతే అర్హత ఉన్నారో రైతుకు ఇబ్బంది కాకుండా ఎవరైతే అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయాన్ని రైతు బంధు పేరుతో కాజేస్తూ ఉన్నారో వాటిని కట్టడి చేసే క్రమంలో భాగంగా శాటిలైట్ సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికైతే ఫిజికల్గా సర్వే చేసిన నేపథ్యంలో దాదాపు 3 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు. కానీ సమగ్రంగా శాటిలైట్ సర్వే పూర్తి చేసి ఆ తర్వాత రెవెన్యూ వ్యవసాయ అధికారులు ఫిజికల్గా వెరిఫికేషన్ చేసినట్టయితే మొత్తం 10 లక్షల ఎకరాలు తేలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 10 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్ చేసినట్టయితే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి మిగిలే అవకాశం ఉంటుంది. వాటిని మరో కొన్ని పథకాలకు మళ్లించడానికి కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి అక్రమార్కులకు నిజమైన రైతులకు అన్యాయం చేయకుండా ఎవరైతే అక్రమార్కున్నారో వాళ్లకు రైతు బంధు రాకుండా కట్టడి చేసే క్రమంలో భాగంగా ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా శాటిలైట్ సర్వే చేయాలి. ఆ తర్వాత ఫిజికల్గా రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కూడా ఫిజికల్ సర్వే చేసిన తర్వాత వచ్చే ఖరీఫ్ నాటికి అంటే ఈసారి యాసంగికి యాస్టీస్గా ఉన్నటువంటి 1,51,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కానీ వచ్చే ఖరీఫ్ నాటికి వచ్చే వానాకాలం పంట కాలం నాటికి కూడా ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళందరికీ కట్టడి చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే శాటిలైట్ సర్వే చేయబోతూ ఉంది. ఇప్పటివరకు 3 లక్షల ఎకరాలు గుర్తించింది. మొత్తం అది 10 లక్షల ఎకరాలకు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్, థ్యాంక్ యూ వాసు.